Hi friends, welcome to Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome to our session, editorial analysis session. So what do we have in our session? We start with the quote of the day for the motivation and one word substitutes discuss chestu unnamandi. One word substitutes e kaakunda we have a lot to discuss in this particular session, like number of things are planned. One word substitutes essay constable, SSC, HSL, CGL వీటన్నిటికీ ఉపయోగకరంగా రూట్ బేస్డ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబులరీ, ఈరోజు ఎడిటోరియల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వొకాబులరీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంట్లో మరి ఫ్రేజల్ వర్బ్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కంటెంట్ వొకాబులరీ, టఫ్ వొకాబులరీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆ పదాలు గుర్తుకు పెట్టుకునే విధంగా ఎడిటోరియల్లో ఆ పదాల యొక్క అప్లికేషన్ బేస్ చేసుకుని డిస్కస్ చేయడం జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, టెస్ట్ ఆఫ్ ద డే. సో అప్కమింగ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మోడల్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంకా డిలే చేయకోకుండా నెక్స్ట్ కోట్ ఆఫ్ ద డే లెక్క ఎంటర్ అయిపోదాము. అ పర్సన్ ఆఫ్టన్ మీట్స్ హిస్ డెస్టినీ ఆన్ ద రోడ్ హీ టుక్ టు అవాయిడ్ ఇట్. సో అవాయిడ్ చేయాలి అనుకునేటటువంటి రోడ్లోనే మీ యొక్క డెస్టినీ అప్పుడప్పుడు తరచుగా ఎదురవుతుంది. వాట్ డస్ దట్ మీన్? ఈవెన్ దాని అర్థం ఏంటి ఇంతకీ? సో మనము ఈ పర్టికులర్ వే వద్దు అని అనుకుంటాం, కానీ ఆ వేలోనే మన డెస్టినీ దాగి ఉంటుంది. సో ఎలా తీసుకోవచ్చు అంటే ప్రాక్టికల్గా లైక్ సో ఈ పర్టికులర్ జాబ్ మనకు సెట్ కాదు అని చెప్పి అనుకొని వదిలేద్దాం అనుకుంటాం, కానీ మీ యొక్క డెస్టినీ ఆ వేలోనే ఉండొచ్చు. సో అలానే మ్యాక్సిమమ్ పర్సన్స్కి దే మీట్ ద డెస్టినీ ఇన్ ద రోడ్ దే వాంటెడ్ టు అవాయిడ్ చేయాలనుకునే రూట్లోనే వాళ్ళ డెస్టినీ అనేది వస్తుంది. సో ఇట్స్ ఆల్ ప్రీ డిటర్మైన్డ్, ప్రీ ప్లాన్డ్. నెక్స్ట్ ఇక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్కి వస్తే ఇది ఎవ్రీ వన్ నోస్ మ్యాట్రిమోనీ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మ్యారేజ్ రిలేటెడ్. ఎవరైతే ఇక్కడ ఇంకొక రూట్ తీసుకోండి, THE స్టాండ్స్ ఫర్ టూ థింగ్స్. ఒకటి వచ్చి రిలీజియన్, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి గాడ్. దేవునికి సంబంధించి వస్తుంది, తర్వాత రిలీజియన్కి సంబంధించి వస్తుంది. సో ఇక్కడ థియిస్ట్, వన్ హూ థియోక్రసీ అనే వర్డ్ కూడా ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇవి చూసేద్దాం. థియిస్ట్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. ఏథియిస్ట్, ఏ స్టాండ్స్ ఫర్ నెగిటివ్ థింగ్స్ అనమాట, ఆపోజిట్ థింగ్స్. ఏథియిస్ట్ అంటే హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. తర్వాత ఈ ఓన్లీ ఒక్క గాడ్ మాత్రమే, దేవుడు ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే అనేటటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి వాడిని మోనోథియిస్ట్ అంటారు. ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు అని నమ్మేటటువంటి వాళ్ళని పాలిథియిస్ట్ అంటారు. మనం ఏ కేటగిరీ అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. తర్వాత థియోక్రసీ అంటే లైక్ గాడ్లీ పీపుల్ చేత రూల్ చేయబడేటటువంటి ఒక గవర్నమెంట్ని థియోక్రసీ అంటారు. ఇక ఎడిటోరియల్ వొకాబులరీలోకి వస్తే కౌంట్, ఇక్కడ వర్బ్గా యూజ్ చేస్తున్నారు కౌంటెడ్. సో దట్ రియలీ కౌంట్స్, దట్ మీన్స్ దట్ ఈస్ అ మ్యాటర్ దట్స్ రియలీ ఇంపార్టెంట్, ఇన్ఫ్లుయెన్షియల్, విచ్ మీన్స్ అ లాట్ అనే మీనింగ్తో కౌంట్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ క్వాంటిఫయబుల్ అంటే మెషరబుల్. సో మెషర్ చేయగలము, కొన్ని మెషర్ చేయలేము. మెషర్ చేయగలిగేటివి క్వాంటిఫయబుల్, అలాంటి డేటాని క్వాంటిఫయబుల్ డేటా అంటారు. రెల్మ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియాని, ఫీల్డ్ని, డొమైన్ ఆఫ్ యాక్టివిటీని రెల్మ్ అంటారు. నెక్స్ట్ బార్న్ అవుట్ ఆఫ్, ఇట్స్ అన్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. బార్న్ అవుట్ ఆఫ్ సంథింగ్ అంటే సో రిజల్ట్ ఆఫ్ సంథింగ్, ఒకదానికి రిజల్ట్గా ఈ విధంగా జరిగింది, ఇట్ హ్యాస్ బార్న్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్ అన్నట్టుగా చెప్పుకుంటాం. ఎక్స్పెడియన్సీ, సో ఇట్స్ అ న్యూ టర్మ్ టు యూ టుడే. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? లైక్ బెనిఫిట్స్, యూటిలిటీస్, అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ రెస్టివ్లో రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి రెస్ట్ రిలేటెడ్ అనుకుంటే మిస్టేకే, రెస్ట్లెస్ అవుతుంది అది. అజిటేట్ అవ్వడము, రెబెలియస్గా ఉండడము, ఇన్సర్జెంట్, అన్కంట్రోలబుల్, అన్మేనేజబుల్, ఇలా డిఫరెంట్ వర్డ్స్ తీసుకోవచ్చు. రెస్టివ్లో రెస్ట్ ఉందని చెప్పి కన్ఫ్యూజ్ కావద్దండి. రెస్టివ్కి రెస్ట్ ఆపోజిట్గా రెస్ట్లెస్గా ఉండడము, ఆపోజిట్ అంటే చాలా వైలెంట్గా, రెబెలియస్గా ఉండడం అనే మీనింగ్ ఇస్తుంది. సో ఇన్సర్జెంట్ ఈజ్ అ న్యూ టర్మ్ టు యూ. ఇన్సర్జెంట్, రెసర్జెంట్. సో ఇవి మూవీస్ ఉన్నాయి, మంచి మూవీస్, యాక్షన్ మూవీస్ ఉన్నాయి హాలీవుడ్లో. జస్ట్ గివ్ ఎ ట్రై. నెక్స్ట్ అజిటేషన్ అంటే ఏంటి? ప్రొవోక్ చేయడము, సో మొత్తం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడము, డిస్ట్రాక్షన్. అప్రోర్లో రోర్ అంటే గర్జించడం, ఆపోజిట్గా తిరగడం, ఎదురు తిరగడం అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఫురోరు, ర్యాబుల్ రౌజింగ్ రెండు న్యూ టర్మ్స్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కమోషన్ కూడా కొద్దిమందికి ఐడియా ఉండకపోయి ఉండొచ్చు. సో ఆల్ దీస్ కమ్ యాజ్ సినోనిమ్స్ టు అజిటేషన్. నెక్స్ట్ ప్రాస్పెక్ట్స్, వాట్ ఆర్ ద ప్రాస్పెక్ట్స్? పాసిబిలిటీస్ ఏంటి, ఛాన్సెస్ ఏంటి, ఆపర్చునిటీస్. సో సక్సెస్ రిలేటెడ్గా చెప్తాం అనమాట, పాజిటివ్గా తీసుకుంటాం ఈ యొక్క ప్రాస్పెక్ట్స్. అడ్వాన్స్మెంట్, డెవలప్మెంట్, ప్రోగ్రెస్, ఎవల్యూషన్, గ్రోత్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డిస్సాటిస్ఫైయింగ్, సో సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడము, డిస్ప్లీజ్ అయి ఉండడము, సో డిసప్పాయింట్ చేస్తూ ఉండడము, డిస్సాటిస్ఫైడ్. నెక్స్ట్ బీ క్లబ్ విత్, సో క్లబ్ అంటే జాయిన్ కావడం, ఇంకొకరితో కంబైన్ కావడం, గ్రూపింగ్ చేయడము, జాయిన్ చేయడం, మెర్జ్ చేయడము. సోబరింగ్ అంటే ఏంటి? వెరీ సీరియస్, సెన్సిబుల్, థాట్ఫుల్, లాజికల్, రియలిస్టిక్గా,
pragmatic అంటే ప్రాక్టికలీ పాసిబుల్ అనే మీనింగ్తో తీసుకోవచ్చు. ఇట్స్ అ న్యూ టర్మ్, మైట్ బి అ న్యూ టర్మ్, sobering. సో నెక్స్ట్ క్రౌడ్ అవుట్ అంటే ఏంటి? ఫ్రేజల్ వర్బ్, క్రౌడెడ్ వర్బ్ ఫార్మ్స్. క్రౌడ్ అవుట్ అంటే సో బయటికి ఓవర్త్రో చేయడం, రిమూవ్ చేయడం, బయటికి తీసివేయడం. అవుట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ సో బయటికి తీసివేయడం. నెక్స్ట్ డిసెనియల్. సో డెసిమల్ తెలుసు కదా, DEC జనరల్లీ స్టాండ్స్ ఫర్ 10. సో డిసెనియల్, పెరెనియల్, ఈ NNI ఇవి వచ్చి ఇయర్స్కి రిలేటెడ్గా మాట్లాడతాం. యాన్యువల్, పెరెనియల్, సో NN జనరల్గా, సో ఆటోమేటికల్ ANN ఆర్ ENN ఈ యొక్క ఇయర్స్కి సంబంధించి. డెసెనియల్ వచ్చి సో ఎవ్రీ 10 yearsకి రిపీట్ అయ్యేటటువంటి దాన్ని డికేడ్ అని కూడా అంటాం కదా, రైట్, లైక్ దట్. విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్, అది లేకుండా, ఎక్సెప్ట్, ఎక్స్క్లూడింగ్, నాట్ ఇంక్లూడింగ్ అనే మీనింగ్తో తీస్తాం. నెక్స్ట్ సోషియో ఎకనమిక్ కాస్ట్ సెన్సస్ అంటే కన్నా ఒక సర్వే, సో గవర్నమెంట్ రిలేటెడ్ సర్వే. సోషియో ఎకనమిక్ కాస్ట్ సెన్సస్ ఏంటి? 2011లో ఫామ్ అయినటువంటిది. ఇది ఏమిటికి రిలేటెడ్ అంటే స్టడీ ఆఫ్ socio-economic status of rural and urban households and allows ranking of households based on predefined parameters. ఆల్రెడీ డిఫైన్ చేసినటువంటి పారామీటర్స్ని బేస్ చేసుకుని వాళ్ళ యొక్క సోషియో ఎకనమిక్ స్టేటస్ని డిటర్మైన్ చేసేటటువంటి స్టడీనే ఈ SECC. సోషియో ఎకనమిక్ అండ్ కాస్ట్ సెన్సస్ 2011 వాజ్ ద fourth exercise conducted in 2011 by the government of India to identify households living below poverty line, BPL, that would get various entitlements after 3 censuses in 1992, 97 and 2002. This is the fourth one which happened in 2011. It's about so people who are below poverty line, that means BPL. Socio-economic అంటే social position, rank, importance, economic status, దీనికి సంబంధించినది socio-economic. అండ్ ఎకనమిక్ వచ్చి సో పర్టికులర్గా ఈ ఇన్కమ్, పే, వెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. కాంప్రహెన్సివ్, అప్రహెండ్, సో వరీ చేయడము. కాంప్రహెన్సివ్ అన్నీ కలిపి బ్రాడ్ బేస్డ్గా, కంప్లీట్గా, థరోగా చెక్ చేయడం, ఆల్ ఇంక్లూజివ్. నెక్స్ట్ డిప్రైవ్డ్, వర్బ్ ఫార్మ్స్. డిప్రైవేషన్, TION ఎండింగ్స్ జనరల్గా నౌన్స్. సో డిప్రైవేషన్ అంటే అన్నీ కోల్పోయి ఉండడం, పావర్టీ. ఇంపవరిష్మెంట్, ఇది కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. హార్డ్షిప్, కష్టాలు, డెస్టిట్యూషన్, సో ఇవన్నీ కూడా సినానిమస్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రెజ్యూమబిలీ, యాడ్వర్బ్, సో ప్రాబబిలీ, సో ఛాన్సెస్ ఆఫ్ దేర్ టు హ్యాపెన్ అనమాట. ఇన్ ఆల్ లైక్లీహుడ్, అన్డౌటెడ్లీ, సీమింగ్లీ అని చెప్పి తీసుకోవచ్చు. ల్యాక్ ఆఫ్, LACK, సో లేకపోవడం, యాబ్సెన్స్ ఆఫ్ సంథింగ్, డెఫిషియన్సీ, స్కేర్సిటీ, డెర్త్, ఇది కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది. డెర్త్ అంటే లేకపోవడము. నెక్స్ట్ సెన్సిటివిటీ. సో సెన్సిటివిటీ టువర్డ్స్ సంథింగ్ మీన్స్ రియాక్టివిటీ టువర్డ్స్ సంథింగ్. రెస్పాన్సివ్నెస్, కన్సిడరేషన్, డెలికేసీ, డెలికేట్ తెలుసు కదా, రైట్. ఎక్స్పెడియంట్ అడ్జెక్టివ్. సో ఏంటి? టాక్టికల్గా, అడ్వాంటేజియస్గా. ఆల్రెడీ సో లాస్ట్ పేజ్లోనే మనకి ఎక్స్పెడియన్సీ కూడా వచ్చింది. సో ఎక్స్పెడియన్సీ నౌన్ అయింది. అడ్వాంటేజియస్, బెనిఫిషియల్గా ఉండడం. నెక్స్ట్ క్వెల్డ్, సో సప్రెస్ చేయడము, సో అణిచివేయడం, పీస్, పాసిఫై, సెటిల్ చేయడం ఏదైనా ఇష్యూస్ అనే మీనింగ్తో క్వెల్ తీసుకోవచ్చు. సెట్ బ్యాక్. సో వాట్ ఆర్ యువర్ సెట్ బ్యాక్స్? బ్యాక్, ఇట్ మీన్స్ ఫెయిల్యూర్స్. సో ప్రాబ్లమ్, డిఫికల్టీ, ఇష్యూ, కాంప్లికేషన్, నెగిటివ్ వర్డ్ సెట్ బ్యాక్ అంటే. నెక్స్ట్ రేషనలైజ్ చేయడము, సో సంథింగ్ మేకింగ్ మోర్ ఎఫిషియంట్, లైక్ ఇంకా సో నీట్గా స్ట్రీమ్ లైన్ చేయడము. హోన్, HON ఈజ్ అ న్యూ టర్మ్ టు యూ. హోనింగ్, హోన్డ్ వర్బ్, అది సింప్లిఫై చేయడం అనే మీనింగ్తో చెప్పుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అల్టిమేట్. సో అల్టిమేట్ అంటే ఫైనల్గా, ఫైనల్, లాస్ట్. ఇవి జనరల్, ఎవెన్చువల్, ప్రైమరీ, బేసిక్, ఫండమెంటల్, ఈ ఎడిటోరియల్కి సంబంధించి. ఇక అనాలిసిస్కి వచ్చినట్టయితే క్యాస్ కౌంట్, రియలీ క్యాస్ మ్యాటర్, లైక్ అవి కూడా కన్సిడరబుల్లే, అవి కూడా అనకూడదు, అవి కన్సిడరబుల్ డెఫినెట్లీ. సో TN కాస్ట్స్ వైజ్ సర్వే, తమిళనాడు రిలేటెడ్ కాస్ట్ వైజ్ సర్వే గురించి ఇక్కడ డిస్కషను. సో ఇక్కడ సర్వే ఏమిటికి హెల్ప్ చేస్తుందంటే క్వాంటిఫైయబుల్, మెజరబుల్ డేటాని గ్యాదర్ చేయడానికి. కానీ ఇక్కడ ఎయిమ్ మస్ట్ బి అ కాస్ట్లెస్ సొసైటీ. కానీ ఇక్కడ ఎయిమ్ ఐరానికల్. సో ఏంటంటే కాస్ట్లెస్ సొసైటీ ఎయిమ్ ఉన్నప్పటికీ ఇది క్వాంటిఫైయబుల్ డేటాని గ్రాప్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ద ఐడియా ఆఫ్ కాస్ట్ సెన్సస్ ఈజ్ బ్యాక్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ పబ్లిక్ డిబేట్. సో ఇక్కడ కాస్ట్ సెన్సస్ యొక్క పాయింట్, ఐడియా అనేది డెఫినెట్లీ ఇది బ్యాక్ టు ద డిబేట్ అని చెప్తున్నాడు. ఎందుకు? ఫాలోయింగ్ ద తమిళనాడు గవర్నమెంట్స్ డెసిషన్ టు ఎస్టాబ్లిష్ ఎ కమిషన్
కమిషన్ టు కలెక్ట్ కాస్ట్ వైజ్ డేటాని కలెక్ట్ చేయడానికి ఈ డెసిషన్ ఏదైతే ఉందో అది మరి ఇంకొకసారి పబ్లిక్ డిబేట్కి కారణమైంది తమిళనాడులో. ద మూవ్ మే హ్యావ్ బీన్ బార్న్ అవుట్ ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీరియన్సీ, పొలిటికల్ అడ్వాంటేజెస్ కోసం ఇది వచ్చినప్పటికీ, బార్న్ అవుట్ ఆఫ్ రిజల్ట్ అయినప్పటికీ, ఇన్ రెస్పాన్స్ టు ద రెస్టివ్ ప్రీ ఎలక్షన్ అజిటేషన్ అంటే ఎలక్షన్స్కి ముందరగా, రెస్టివ్ అంటే కన్నా రెస్ట్లెస్గా జరుగుతున్నటువంటి ఏదైతే అజిటేషన్ ఉందో ఎవరి చేత ఆర్గనైజ్ చేయబోతుంది, పట్టలి మక్కాల్ కచ్చి డిమాండింగ్ 20% ఎక్స్క్లూజివ్ రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఫర్ ద వెనియార్ కమ్యూనిటీ. ఇట్స్ మెయిన్ ఎలక్ట్రల్ బేస్. మెయిన్ ఎలక్ట్రల్ అంటే మ్యాక్సిమం, సో ఈ పర్టికులర్ కమ్యూనిటీ నుంచో ఓటింగ్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అజిటేషన్ నుంచి పుట్టినటువంటి ఐడియానే ఇది. సో టు కలెక్ట్ కాస్ట్ వైజ్ డేటా అన్నమాట. హవెవర్, సో ఇట్ ఈస్ ఈక్వల్లీ ట్రూ దట్ దెర్ ఈజ్ అ సోషల్ అండ్ లీగల్ నెసెసిటీ ఫర్ కంపెలింగ్ కాస్ట్ వైజ్ డేటా. సో ఏదేమైనా కానీ సోషల్ అండ్ లీగల్ నెసెసిటీ అయితే ఉంది ఈ కాస్ట్ వైజ్ డేటాను కలెక్ట్ చేయడానికి, గ్రాప్ చేయడానికి. The Supreme Court has been asking states to produce quantifiable data. So quantifiable means measurable data to justify their levels of reservation. తమ రిజర్వేషన్ యొక్క లెవెల్స్ని జస్టిఫై చేయడానికి ఎంతైనా కూడా ఉపయోగకరంగా. సో has been asking states, సో ప్రొడ్యూస్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు కూడా అడగడం జరుగుతుంది. అండ్ ఇట్ వుడ్ హెల్ప్ తమిళనాడు టు రిటైన్ ఇట్స్ 69% టోటల్ రిజర్వేషన్స్. టోటల్ రిజర్వేషన్లో 69% రిటైన్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అట్ ద సేమ్ టైమ్ సమ్ కాస్ట్ దట్ హ్యావ్ either electoral or numerical importance across India have been restive about the manner in which affirmative action programs based on classes and communities have been implemented so far. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో కొన్ని కాస్ట్ ఎలక్టరల్ లేదా న్యూమరికల్ ఇంపార్టెన్స్ కలిగి ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి రెస్ట్లెస్గా ఉంటూ ఉన్నాయి. ఎందుకు? అఫర్మేటివ్ అంటే పాజిటివ్ యాక్షన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్లాసెస్ కమ్యూనిటీ బేస్గా ఇప్పటివరకు సో ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్ రిలేటెడ్గా వాళ్ళు సో అఫర్మేటివ్ అంటే పాజిటివ్గానే ఉన్నారు, వీళ్ళు రెస్ట్లెస్గా ఉన్నారు. ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. బీ ద గుజ్జార్డ్స్ ఆర్ జట్స్ ఆర్ ద పటిడార్స్ ఆర్ ద వెనియార్స్, some sections have been liking their prospects of advancement to exclusive reservation. సో ఈ పర్టికులర్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో గుజ్జార్స్ కావచ్చు, జట్స్, పటిడార్స్ లేదా వెనియార్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాస్పెక్ట్స్, బెనిఫిట్స్ ఈ ప్రోగ్రెస్ రిలేటెడ్గా చాలా ఇష్టపడుతూ ఉన్నారు. సో రిజర్వేషన్ రిలేటెడ్. ఇక తమిళనాడులో కొన్ని సెక్షన్స్ ఆఫ్ వెనియార్స్ ఎవరైతే ఉన్నారో వైలెంట్ 87-88 అజిటేషన్ రిజల్టెడ్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కేటగిరీ ఎంటైటిల్ టు 20% రిజర్వేషన్ ఆర్ అపారెంట్లీ డిస్సాటిస్ఫైడ్ అబౌట్ బీయింగ్ క్లబ్డ్ విత్ ఓవర్ 100 అదర్ కాస్ట్. సో ఇక్కడ ఆల్రెడీ 87-88లో జరిగినటువంటి వైలెంట్ అజిటేషన్ ఏదైతే ఉందో దాని నుంచి ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కేటగిరీకి 20% రిజర్వేషన్తో కేటగరైజ్ చేయడం జరిగింది. వాళ్ళు మెయిన్గా దీని పరంగా డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఎందుకు? సో బీయింగ్ క్లబ్డ్ విత్ వాళ్ళని చాలా రిమైనింగ్ 100 అదర్ కాస్ట్తో జాయిన్ చేయడం విషయమై. ఇట్ ఈస్ అ సోబరింగ్ రిఫ్లెక్షన్ ఆన్ హౌ రిజర్వేషన్ ఆపరేట్స్ దట్ సమ్ కాస్ట్ ఫీల్ క్రౌడెడ్ అవుట్ ఇన్ ద కాంపిటీషన్ అండ్ ఆస్పైర్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఎక్స్క్లూజివ్ రిజర్వేషన్. సో దీని నుంచి సబరింగ్ అంటే ఏం చెప్పుకున్నామండి, సీరియస్, సెన్సిబుల్ అని చెప్పుకోవడం జరిగింది. సో ఇది రిఫ్లెక్షన్ లాగా మనకు కనిపిస్తుంది ఏ విధంగా రిజర్వేషన్ అనేది ఆపరేట్ చేస్తుంది కొన్ని క్యాస్ట్ రిలేటెడ్గా. దే ఫీల్ క్రౌడెడ్ అవుట్ ఇన్ ద కాంపిటీషన్లో. క్రౌడ్ అవుట్ అంటే ఏం చెప్పుకున్నాము, క్రౌడ్ అవుట్, ఎక్స్క్లూడ్. సో వెలివేయబడిన వాళ్ళుగా ఎలా ఫీల్ అవుతున్నారు. అండ్ యాస్పైర్ ఫర్ ద సేఫ్టీ కోసము ఏ విధంగా యాస్పైర్ చేస్తూ ఉన్నారు ఎక్స్క్లూజివ్ రిజర్వేషన్ కోసం అనేది మనకి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. ద ప్రపోజ్డ్ కమిషన్ మే నాట్ కండక్ట్ అన్ ఎలాబొరేట్ ఎన్యూమరేషన్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ద సెంటర్స్ డెసినియల్ సెన్సస్. సో ఇక్కడ కమిషన్ ఏదైతే ఉందో అది ఎలాబొరేట్ ఎన్యూమరేషన్ నంబరింగ్ అయితే చేయలేదు. ఈ యొక్క సెన్సస్ డికేడ్ అంటే రికరింగ్ ఎవ్రీ 10 years వన్స్ అని చెప్పుకున్నాం కదా, దాని ప్రకారము ఇది ఎలాబొరేటెడ్గా అంటే కంప్లీట్గా అయితే కండక్ట్ చేయలేకపోవచ్చు. ఇట్స్ మ్యాండేట్ ఈజ్, సో కంపల్సరీ ఏంటంటే టు ఎగ్జామిన్ ద మెథడాలజీ ఫర్ కలెక్టింగ్ కాస్ట్ వైజ్ పర్టికులర్స్, కండక్ట్ సర్వే బేస్డ్ ఆన్ దట్ అండ్ సబ్మిట్ రిపోర్ట్. ఓవరాల్గా మ్యాండేట్ ఏంటంటే సో కాస్ట్ వైజ్ పర్టికులర్స్ని వాటి యొక్క మెథడాలజీని కలెక్ట్ చేయడము, సర్వే బేస్డ్గా కండక్ట్ చేయడము, సో తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేయడము. ఇట్ విల్ బి క్వైట్ అ ఛాలెంజ్ టు అరైవ్ అట్ అ సౌండ్ అసెస్మెంట్. సౌండ్ అంటే లాజికల్, సో వ్యాలిడ్ అసెస్మెంట్కి రావడం అనేది నిజంగా చాలా ఛాలెంజింగ్గానే ఉంటుంది. ఈ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ ఒక్కొక్క క్యాస్ట్కి సంబంధించి పరిగణలోకి తీసుకున్నట్టయితే. ద సెన్సస్ ఆఫ్ ఇండియా హ్యాస్ నాట్ కలెక్టెడ్ కాస్ట్ వైజ్ డేటా సిన్స్ 1931 with the exception of details about SCs and STs.
సో ఇక్కడ సెన్సస్లో అయితే మ్యాక్సిమమ్ 1931 నుంచి కాస్ట్ వైజ్ డేటా కలెక్షన్ అయితే జరగలేదు. ఈ ఎస్సీస్ ఎస్టీస్ డీటెయిల్స్ కాకుండా రిమైనింగ్ వాళ్ళ యొక్క కలెక్షన్ అయితే జరగలేదు. ద సెంటర్ కండక్టెడ్ అ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ఇన్ 2011 in an attempt to link the collection of caste data along with socio-economic data so that there could be a comprehensive assessment of levels of deprivation and backwardness in society. సెంటర్ ఆల్రెడీ 2011లో కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క సెన్సస్ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ కలెక్ట్ చేయడం జరిగింది. దీన్ని సో కాస్ట్ డేటా అలాంగ్ విత్ టు లింక్ ద కలెక్షన్ ఆఫ్ కాస్ట్ డేటాకి సోషియో ఎకనామిక్ డేటాకి రెండింటికి కంబైన్ చేసే విధంగా లింక్ క్రియేట్ చేసే విధంగా 2011లో ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేయడం జరిగింది. ఏమిటి కోసము? టు క్యాల్కులేట్ అసెస్ ది లెవెల్స్ ఆఫ్ డెప్రివేషన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఇంపవర్మెంట్, పావర్టీ అండ్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ సొసైటీని అసెస్ చేయడానికి. హౌఎవర్ ప్రెస్యూమబులీ, ప్రాబబులీ, ఇన్ ఆల్ లైక్లీహుడ్, సో సీమింగ్లీ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ రిలయబిలిటీ అంటే డిపెండెన్స్ ఏమిటి మీద? డేటా మీద. సో ఆర్ ఇట్స్ పొలిటికల్ ఎలక్ట్రల్ సెన్సిటివిటీ ద కాస్ట్ పోర్షన్ ఆఫ్ ద ఎస్సీసీసీ హ్యాస్ నాట్ బీన్ డిస్క్లోజ్డ్ సో ఫార్. సో ఈ యొక్క రిలయబిలిటీ, డేటా మీద రిలయబిలిటీ లేకపోవడము పొలిటికల్ లేదా ఎలక్ట్రల్ సెన్సిటివిటీ కారణం కావచ్చు. కాస్ట్ పోర్షన్ ఆఫ్ ఎస్సీసీసీ ఏదైతే ఉందో అది ఇంతవరకు డిస్క్లోజ్ చేయడం జరగలేదు. డిస్క్లోజ్ అంటే ఓపెన్ అప్ కావడం జరగలేదు. ద స్టేట్ గవర్నమెంట్ కుడ్ పాసిబుల్లీ సీక్ యాక్సెస్ టు దిస్ డేటా pertaining to Tamil Nadu as part of its exercise. So state government అయితే ఇది యాక్సెస్ అయితే కోరుతూ ఉంది లింక్డ్ విత్ దిస్ పర్టికులర్ తమిళనాడు డేటా. సో దానికి సంబంధించిన ప్రాసెస్ ముందరికి తీసుకొని పోవడానికి. హౌఎవర్ ఇట్ షుడ్ నాట్ ట్రీట్ దిస్ యాజ్ అ పొలిటికలీ ఎక్స్పీడియంట్ మూవ్ టు క్వెల్ అ పాసిబుల్ ఎలక్ట్రల్ సెట్ బ్యాక్ డ్యూ టు ద ఎజిటేషన్ ఆఫ్ వన్ పార్టీ ఆర్ కమ్యూనిటీ. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ మనం అనలైజ్ చేయాల్సినది ఏంటంటే, సో అది పొలిటికల్గా అడ్వాంటేజియస్ ఉన్నటువంటి మూవ్గా దీన్ని కన్సిడర్ చేయకూడదు. దీన్ని ఏదో ఎలక్ట్రల్ సెట్ బ్యాక్ ఫెయిల్యూర్ని సప్రెస్ చేయడానికి అన్నట్టుగా దీన్ని తీసుకోకూడదు ఈ యొక్క సర్వేని. రాదర్ ఇట్ షుడ్ సీక్ టు రేషనలైజ్ అండ్ డీపెన్ ఇట్స్ సోషల్ జస్టిస్ పాలసీ విత్ అ ట్రూ అసెస్మెంట్ ఆఫ్ ద బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ వేరియస్ కాస్ట్. కానీ దానికి బదులుగా సో రేషనలైజ్ చేయాలా ఈ యొక్క సోషల్ జస్టిస్, అందరికీ న్యాయం అందించేటటువంటి పాలసీ రిలేటెడ్గా ఈ బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ వేరియస్ కాస్ట్ని అసెస్ చేసే విధంగా దీన్ని తీసుకోవాలా. ఆఫ్టర్ ఆల్, సో మోర్ ఓవర్ ఆన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రోగ్రెస్ టువర్డ్స్ అ కాస్ట్లెస్ అండ్ ఈక్వల్ సొసైటీ ఆర్ టు రిమైన్ ద స్టేట్స్ అల్టిమేట్ గోల్. సో ఫైనల్గా సో దీంట్లో కూడా కాస్ట్లెస్ అండ్ ఈక్వల్ సొసైటీ అనేది స్టేట్ యొక్క అల్టిమేట్ ఫైనల్ ఎవెన్చువల్ గోల్గా ఉండాలా. ఇక టెస్ట్ ఆఫ్ ద డేకి వస్తే వాడు హైలైట్ చేసినటువంటి పార్ట్కి 3 ఆప్షన్స్లో 3 ఫ్రేజెస్ కరెక్టెడ్ ఫ్రేజెస్ ఇచ్చాడు. సో అవి కరెక్ట్ అయితే నో కరెక్షన్ రిక్వైర్డ్, కరెక్ట్ కాకపోతే దాంట్లో ఏవేవి కరెక్ట్ అయితే అని చూద్దాం. సెంటెన్స్ చూద్దాం. ద టర్మ్ పాపులిజం హ్యాస్ ఎస్ ఫార్మ్. పాపులిజం అనేది సింగులరా కాదా అని తెలుసుకోవాలంటే ఈజ్ ఆర్ ఆర్తో టెస్ట్ చేసుకోండి. ద టర్మ్ పాపులిజం ఈజ్ హ్యాస్ acquired, has plus V3 verb form. Acquired considerable currency noun, considerable adjective. So moreover all are accepted. So no correction required. Next, Lisa watched the two of them, sensing that there was something none of them wanted to mention. None of them enti. సో ఆమె ఏదో సెన్స్ చేసింది. నన్ ఆఫ్ దెమ్ అంటే నో వన్ ఆఫ్ దెమ్ అనే మీనింగ్ వస్తుంది. అక్కడ ఇద్దరి గురించి మాట్లాడినప్పుడు నెగిటివ్ కావాల్సి వచ్చినప్పుడు సో నన్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, నెయిదర్ అనేది ఇద్దరు పర్సన్స్కి రిలేటెడ్గానే చెప్తుంది కదా. సో ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్, ఎవ్రీ టీచర్ అట్ దిస్ కాలేజ్ ఇస్ డిటర్మైన్డ్ టు డూ. సో ఎవ్రీ ఆల్వేస్ టేక్ సింగులర్ ప్రొనౌన్, దట్ మీన్స్ హిస్. Option 2 is the only answer. That means only 2 is correct. అర్థమవుతుందా? ఎవ్రీ పర్సన్, ఎవ్రీ మ్యాన్, ఎవ్రీబడి, ఎవ్రీ వన్ ఇలా ఏం వచ్చినా కూడా సింగులరే తీసుకోవాలి, దట్టు హిజ్జే తీసుకోవాలి జనరల్ సెన్స్లో చెప్పినప్పుడు. నెక్స్ట్, ఇన్స్పైట్ తర్వాత ఆఫ్ రావాలి, లేదు. సో ఎక్సెప్ట్ అన్నా విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ అన్నా ఒకటే. ఎక్సెప్షన్స్ సో మీ అలా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్సెప్ట్ యువర్ రెడ్ బ్లడ్ సెల్స్ అనొచ్చు, విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ యువర్ పర్టికులర్ రెడ్ బ్లడ్ సెల్స్ అనొచ్చు. అంటే 2 and 3 ఎక్కడ కరెక్ట్ అయింది? డీలో కరెక్ట్ అయింది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏమండి అది? ఇక్కడ విచ్ రిమైన్స్ హర్, విచ్ ఓకే. షీ హేట్స్ ఎవ్రీబడి ఎవ్రీథింగ్ అన్నప్పుడు వీ ప్రిఫర్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్
which. సో ఆ పాయింట్ మనకు క్లారిటీగా తెలిస్తే దట్ రిమైన్స్ ఓన్లీ 3 is correct, that is B. That's all for the day, guys. I hope you enjoyed watching the class. Don't forget to subscribe and forward to your friends. So short session, low maximum information. Keep on following. Don't forget to like. Thank you. Signing off.